ప్రకాశం జిల్లా ఒంగోలులో పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడింది. డీజిల్ దొరకదనే రూమర్స్తో పెట్రోల్ బంకులకు వాహనదారులు క్యూ కట్టారు. దీంతో బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలన్నీ నిలిచిపోయాయి. ధరలు పెరుగుతాయి, స్టాక్ అయిపోతుందన్న భయంతో అవసరానికి మించి పెట్రోల్ డీజిల్ను కొట్టించుకుంటున్నారు. దీంతో పలుచోట్ల నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పెట్రోల్ బంకుల దగ్గర ఉన్న పరిస్థితులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కారణంగా ఇటీవల కాలంలో 2 నెలల నుండి ఇలాగే గతంలో గ్యాస్ కొరతలు అనేది రావటం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో కూడా ఇక్కడ వంట గ్యాస్ కొరత వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే నిత్యావసర వస్తువులు అలాగే నిత్యావసర తినుబండారాలు అనేది రేటు పెరగటం జరిగింది. నేడు ప్రస్తుతం డీజిల్ అలాగే పెట్రోల్ అనేది కొరతలు ఏర్పడినట్లుగా, అలాగే ఇప్పటివరకు ప్రతి పెట్రోల్ బంక్లో కూడా పెట్రోల్ డీజిల్ కొరతలు అనేది ఏర్పడటంతో ఇక్కడ జనాలు అనేది చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఆటోలకు సంబంధించి ఆయిల్ కొట్టడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రానున్న ఇంకా రేట్లు నిత్యావసర వస్తువులు కానీ అలాగే రవాణా ఖర్చులు పెరగటం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ప్రభుత్వం మాత్రం పెట్రోల్ డీజిల్ కానీ అలాగే గ్యాస్ కానీ ఎటువంటి కొరతలు లేవంటున్నారు. దీనిపై ఇక్కడ అనుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పుడు ఈ పెట్రోల్ డీజిల్ అనేది ఈ కొరత ఎలా వచ్చింది అంటున్నారు, అలాగే మీరు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు? ఈ పెట్రోల్ డీజిల్ ఇదివరకు గ్యాస్ కూడా ఇట్టినవి చెప్పి బ్లాక్లో అమ్మారు. ఈ మధ్యకాలంలో మళ్ళీ ఈ యుద్ధం కూడా ఈ పెట్రోల్ దావానంలాగా అయిపోయింది ఒక పెద్ద బ్యాడ్ ప్రచారం సృష్టించారు. అయినా గవర్నమెంట్ మా దగ్గర అన్ని నిల్వ స్టాకులు ఉన్నాయని చెప్తున్నారు. కానీ బంకుల దగ్గర వందలాది బండ్లు క్యూలో నిలబడుతుంది. ఇట్లా పెట్రోల్ డీజిల్ పెరిగితే నిత్యావసర వస్తువులు దారుణంగా పెరిగిపోతాయి. సామాన్య మానవుడు బతకలేని పరిస్థితి వస్తుంది. గవర్నమెంట్ ఎందుకు నిమ్మక నీరెత్తులో ఉంది. దీని మీద కంట్రోల్ చేయకపోతే ఈ పరిస్థితి దారుణంగా ఉంటుంది ఈ దేశంలో. ఇప్పటికే గ్యాస్ వల్ల ఇటీవల మొన్నటిదాకా బ్లాక్ అమ్ముకున్నారు. ఇప్పుడు డీజిల్ పెట్రోల్ కూడా బ్లాక్ అమ్ముకునే పరిస్థితి వస్తుంది. ప్రభుత్వం దీని మీద తక్షణ చర్యలు తీసుకోకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు పడతారు. నిత్యావసరాలు పెరుగుతాయి. ఇప్పుడు ప్రభుత్వం అనేది ఎటువంటి డీజిల్ కొరతలు కానీ గ్యాస్ కొరత కానీ లేదంటున్నారు. కానీ ఇక్కడ మాత్రం చూస్తే ఇలా ప్రజలు ముందుగానే అంటే ఏదైనా అలాంటి ప్రచారం జరగటం వల్ల ఎక్కువగా రావటం వల్ల జనాలు పెట్రోల్ బంకులు దగ్గర క్యూలు కట్టడం వల్ల ఇలాంటి ప్రాబ్లం వస్తుంది కదా. ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కేవలం ఇది అపోహ తెలియదు. గవర్నమెంట్ స్టాక్ ఉందంటున్నారు, 7 బంకులు స్టాక్ అయిపోయిందని క్యూలో నిలబెడుతున్నారు. దీనివల్ల బ్లాక్ మార్కెట్కి విపరీతంగా జరిగే పరిస్థితులు వస్తున్నాయి. గవర్నమెంట్ దీని మీద తక్షణ చర్యలు తీసుకోకపోతే ముందు పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ కేవలం గల్ఫ్ యుద్ధం అనే ఒక ప్రచారం రోజు పేపర్లో చూసి పెట్రోల్ బంక్ యాజమాన్యాలు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తున్నా అనుకుంటున్నారు ప్రజలు. తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకుని ఏ స్టాక్ ఉందని ప్రతి బంకు దగ్గర బోర్డులు నిల్వ స్టాక్ ఉందని బోర్డులు పెడితేనే ప్రజలు నమ్ముతారు. లేకపోతే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కేవలం బ్లాక్ మార్కెట్ దశగా ఇది పయనిస్తుంది. ప్రజలు ఇబ్బంది పడతారు. దాని గురించి మీరు ఆలోచించాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇక్కడ క్యూలు ఉదయం నుండి కూడా ఇలాగే క్యూలు కట్టుకుంటూ ఇలా ప్రజలు అనేవాళ్ళు ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర ఇలాగే జిల్లా వ్యాప్తంగా ప్రకాశం జిల్లాలో ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇలాగే పెట్రోల్ డీజిల్ దగ్గర పెట్రోల్ బంకుల దగ్గర ఇలాగే క్యూలు కట్టడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ మనం చెప్పండి, మీరు బాబుని తీసుకొని వచ్చారు. ఇక్కడ పెట్రోల్ ఎందుకు డీజిల్ ఇలా కొరత ఏర్పడింది? ఆల్రెడీ మీకు పెట్రోల్ ఉందా, మీరు కావాలని వచ్చారు? పెట్రోల్ లేదు సార్, పెట్రోల్ కొట్టించుకుందామనే వచ్చాము. మార్నింగ్ నుంచే లైన్లో క్యూలో ఉన్నది. ఇంకా మాకు డ్యూటీ ఉంటే డ్యూటీ చూసుకొని వచ్చాం. మళ్ళీ క్యూ తగ్గట్లేదు. మొన్నన్నాం కదా, ఇక్కడ పెట్రోల్ డీజిల్ అనేది క్యూలు కట్టడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ బ్రదర్ చెప్పండి, మీకు పెట్రోల్ ఉందా లేకపోతే లేకపోవటం వల్లే ఈరోజు ఈ ఇబ్బంది వస్తుంది పెట్రోల్ కానీ మాత్రమే మీరు రావడం జరిగింది? ఇబ్బంది వస్తుందని మాత్రమే వచ్చాము ఇక్కడికి. మేము ఆల్రెడీ ఆ బంకుల్లో తిరిగాము. ఆ బంకుల్లో జనం ఫుల్గా ఉన్నారు. మరి ఈ బంకులో కొంచెం తక్కువ ఉన్నారు. ఇక్కడికి వచ్చాము. అక్కడి నుంచి మధ్యాహ్నం పెట్రోల్ లేదంటున్నారు అక్కడ. మరి ఇక్కడి నుంచి మధ్యాహ్నం ఉంటుందో లేదు తెలియదు. ఖచ్చితంగా పెట్రోల్ నీడ్ కదా, బేసిక్ నీడ్ ఖచ్చితంగా కావాలి. ఇప్పుడు గతంలో గ్యాస్ అనేది కొరత రావడం జరిగింది. అలాంటప్పుడు తిరుబండారాలు కూడా రేట్లు పెరగడం జరిగింది. కానీ ప్రస్తుతం ఇప్పుడు పెట్రోలు డీజిల్ ఇలాగే కొరతలు వస్తే ఇంకా నిత్యావసర వస్తువులు కానీ ట్రాన్స్పోర్ట్ కానీ పెరిగే అవకాశం ఉంది. ఇంకా రేట్లు పెరిగే పరిస్థితులు ఉన్నాయి. ఎలాంటి పరిస్థితుల్లో దాని గురించి మీరేమంటారు? ఇంకా దారుణంగా ఉంటాయో అనిపిస్తుంది. అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి, అందుకే ఆపేమంటున్నారు. మరి ఏం చేస్తారో ప్రభుత్వం దీన్ని వెంటనే సత్వరంగా మనకి పెట్రోల్ డీజిల్ కొరత లేకుండా చూడాలి. నిత్యావసర వస్తువులు పెరగకుండా కూడా చూడాలి. ఇది ప్రభుత్వ బాధ్యత. ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం అనేది పెట్రోల్ డీజిల్కి ఎటువంటి కొరతలు లేవు. కానీ కావాలనే ఇలా ప్రచారం జరగటం వల్లే అందరూ అధికంగా రావటం వల్లే ఈ కొరతలు అనేది ఏర్పడటం జరుగుతుందని చెప్తున్నారు. దానిపైన అంటే అది మనకి పూర్తిగా తెలియదుగా.
కానీ ప్రజల్లో టాక్ అయితే పెట్రోల్ అయిపోయింది, డీజిల్ అయిపోతుంది, తొందరగా కొట్టించకుండానే జనాల్లోకి వెళ్ళింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు అన్ని పెట్రోల్ బంకుల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్క చోట కొందరు అయిపోయింది, డీజిల్ అయిపోయింది అని చెప్పి కొంతమంది వాళ్ళ వాహనాలకి కొట్టించుకుంటున్న పెట్రోల్ కోసం రావడం జరుగుతుంది. అలాగే మామూలుగా ఇటీవల కాలంలో గ్యాస్ రేట్లు అనేది పెరగటం, దానివల్ల తిరుబండారాలు కానీ రెస్టారెంట్లు ఎవరైనా భోజనం చేయాలన్నా కూడా చాలా రేట్లు పెరగటం జరిగింది. అది ఇంకా కోలుకోని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇప్పుడు పెట్రోల్ డీజిల్ అనేది కొరతలు రావటం, ఇలాంటి కొరతలు రావటం వల్ల ఇక్కడ మళ్ళీ రవాణా ఛార్జెస్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా నిత్యావసర వస్తువులు పెరిగితే రేపు తినేవాడికి తిండి అనేది దొరికే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. చాలా ఇబ్బందులు గురయ్యే పరిస్థితులు ఉంటుంది. ప్రస్తుతం మాత్రం ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మాత్రం పెట్రోల్ బంకుల్లో అన్నింటిలో ఇలాంటి పరిస్థితి, అంటే పెట్రోల్ దొరకని పరిస్థితి, డీజిల్ దొరకని పరిస్థితి. ఆటోలకి కానీ వీటన్నిటికీ నిబంధనల ప్రకారం అంటే వాళ్ళకి 200-300కు మాత్రమే కొడుతున్నారు. వాళ్ళు అనేక ఇబ్బందులు గురవుతున్నారు. అలాంటి పరిస్థితులు అనేది ఇక్కడ ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. కెమెరామెన్ అనిల్తో శ్రీనివాస్, ప్రైమ్ న్యూస్, ప్రకాశం జిల్లా.